అమాయక శిష్యులు. ఒక ఊరిలో పరమానందయ్య అనే గురువుగారున్నారు. ఆయన తన శిష్యులకు చదువు చెప్పేవాడు. కొంతకాలం తర్వాత ఆయనకి ముదిమి ఆవరించింది. మరి ప్రతి ప్రాణి ముసలవటం సహజం కదా. ఆయన తన శిష్యులతో, శిష్యులారా, నాకు ముసలితనం దాపరించింది, అవయవాల్లో సత్తో సన్నగిల్లింది, గ్రామాలు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మీకు 100 రూపాయలు ఇస్తున్నాను. మీరు ఒక గుర్రం గొడ్డును కొని తీసుకురండి. ఈసారైనా మీరు బుద్ధిమంతుల్లా మసలుకొని నా పని పూర్తి చేయండి అని గట్టిగా మందలించాడు. దానికి శిష్యులు గురువుగారు చెప్పిన గుర్రంగొడ్డు అనే పదాన్ని పొరపాటుగా గుర్రంగుడ్డు అని విన్నారు. అదెంత పని గురుగారు, మా తెలివితేటలు ఉపయోగించి ఈ పనిని ఇట్టే చేసుకొస్తాం అని ఆ 100 రూపాయలు తీసుకుని వెళ్ళారు. వారు గ్రామాలు తిరుగుతూ ఎదురైన వారినల్లా, మీ దగ్గర గుర్రంగుడ్డు గలదా, 100 రూపాయలు ఇస్తామని అడిగారు. వారు వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోయారు. కొందరు గుర్రంగుడ్డు ఎక్కడుంటుంది, మీ కానీ మతిపోయిందా అని పరిహాసం చేస్తున్నారా అని మరికొంతమంది, వికవికా నవ్వుతూ ఈసడించుకుని ఎక్కడైనా గుర్రంగుడ్డు ఉంటుందా అని గద్దించి తరిమి కొట్టారు ఇంకొంతమంది. పరమానంద శిష్యులు అలా వేరే గ్రామానికి వెళ్తే అక్కడ ఒక మోసగాడు వీరి అమాయక మాటలు విని పిలిచి గుర్రంగుడ్డు కావాలంటే 200 ఇస్తే ఇస్తానని చెప్పాడు. అంత డబ్బు మా వద్ద లేదు, 100 రూపాయలే ఉన్నాయంటే అంతకే ఒప్పుకో అని బతిమలాడు ఒప్పించారు. ఇంట్లో ఉట్టిలో భద్రపరిచి ఉన్న బూడిద గుమ్మడికాయని ఉట్టితో సహా తెచ్చిచ్చి, ఇదిగో గుర్రంగుడ్డు, 200 కన్నా ఎక్కడా తక్కువకి దొరకదు, మీరు చాలా అదృష్టవంతులు, 100 రూపాయలకే కొట్టేశారు అని చెప్పి 2-3 రోజుల్లో గుడ్డు పగిలి గుర్రపిల్ల బయటకు వస్తుంది అని కూడా చెప్పి పంపించాడు. శిష్యులు పట్టరాని సంతోషంతో దాన్ని తీసుకుని ఇంటిదారి పట్టారు. వేసంకాలము మిట్ట మధ్యాహ్నం ఆకలితో నకలకలాడుతూ వీరొక నీటి ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ వంట చేసుకోవాలని ఉట్టిని ఒక చెట్టుకు కొట్టి వంట వార్పులో పడ్డారు. ఇప్పుడు గాలి వేగంగా వీచి చీకిపోయిన ఉట్టి ఊగుసలాడుతూ కొమ్మను ఢీకొని తెగిపోయింది. దానిలో బూడిద గుమ్మరికాయ కింద ఉన్న పొదల్లో పడిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న కుందేలు చెంగు చెంగుమని పరుగు లెక్కించింది. అది చూసి శిష్యులు గుడ్డు పగిలి గుర్రపిల్ల పరిగెడుతోంది అని దాన్ని వెంబడించారు. కుందేలు పరిగెక్కడా, వీరు పరిగెక్కడా, వారు ఒక్క క్రోసు దూరంలో పరిగెడతారు కానీ లాభం లేకపోయింది. చివరికి విసిగి వేసారి గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, గుర్రంగుడ్డు 100 రూపాయలకి కొన్నాం. మధ్యలో మేము వంట చేసుకునే సమయంలో అది చెట్టు కొమ్మకి కట్టి ఉంచగా కింద పడి పగిలిపోయింది. దానిలోండి మంచి గుర్రపిల్ల మహావేగంతో పరిగెత్తింది. మేమెంత పరిగెత్తినా అది మాకు చిక్కలేదు. అది దొరక్కపోవడమే మంచిదైందండి. దానిపై మీరు స్వారీ చేస్తే మాకు మీరు దొరకరు కదా అని చెప్పారు. అది విని గురువుగారు, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు, లేకపోతే గుర్రంగుడ్డు ఉంటుందా అని వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు.